వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యూరియా కొరతతో రైతులంతా కూడా రోడ్డుపై ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. రైతులతో మాట్లాడుతున్నాం. మనతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి ఉన్నారు. సార్, ఏంటి అసలు యూరియా కొరత ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎందుకు సకాలంలో రైతులకు యూరియా అందట్లేదు? యూరియా కొరత అనేది లేదండి. మనం యూరియా అనేది ఒకసారి వేయరు, రైతులు దఫాల వారీ వేస్తారు. మనం కూడా దఫాల వారీ సప్లై చేస్తాము. ఒకటేసారి ఒకటే మంత్లా మొత్తం మన జిల్లా కోట ఎవరికి సప్లై చేయరు. మన జిల్లాకు 11 నెల ఎంత అవసరం ఆ అవసరం ప్రకారం వస్తుంది. ఈసారి అవసరం ప్రకారం కూడా మనకు ప్రభుత్వం కేటాయించింది. ఆ కేటాయించడం ఏమైందంటే మనం వర్షాలు పడ్డందుకు మన ట్రాక్లు కోసుకుపోయినాయి కాబట్టి ఆ గూడ్స్ బండి అనేది లేట్ అయింది. ఆ లేట్ మనకి నిన్న మొన్న రావాల్సిన రేకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ 2 రోజుల గ్యాప్ వచ్చింది. ఆ రేకులు నిన్నే వచ్చిండే ఈ ధర్నా కాకపోతుండే. అది రేకు లేట్ రావడానికి కారణం వర్షాల వల్ల ట్రాక్ ఫెయిల్ అయ్యి మనకు రేక్ అనేది లేట్ అయింది. యూరియా కొరత లేదని మీరు అంటున్నారు, కానీ గత 15 రోజులుగా ఎక్కడ చూసినా రైతులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. మాకు యూరియా అందట్లేదని వాళ్ళు చెప్తున్నారు. ఒకటేంటంటే యూరియా అనేది మన దఫాలు గారే వేసుకోవాలి. చాలా మంది రైతులు ఎట్లా చేస్తారు అంటే మన సోషల్ మీడియా ద్వారా కానీ ఇక్కడ మీద కానీ యూరియా లేదు అనే ఒక అపోహతో వాళ్ళకి కావాల్సిన దానికంటే వాళ్ళు మొత్తం పంట కాలకు ఎంత అవసరం అంత తీసుకొని పెట్టుకుంటున్నారు. అందువల్ల నిజంగా కరెక్ట్ టైం అవసరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు కదా. దాదాపుగా 10 ఏళ్ల నుంచి చూసుకున్నట్టయితే గతంలో కూడా దఫాల వారిగానే వాడుకున్నారు రైతులు. గతం నుంచి కూడా అదే ప్రొసీజర్ ఉంది, కానీ ఎప్పుడు కూడా రైతులు రోడ్డు ఎక్కలేదు, ఆందోళన చెందలేదు. ఇప్పుడు ఎందుకు అట్లా? ఏం లేదు, దఫాల వారిగా లాస్ట్ టైం కూడా దఫాల వారిగా ఇచ్చినాము. లాస్ట్ టైం కూడా లైన్లు కట్టిరు, లాస్ట్ టైం కూడా పాస్బుక్ పెట్టిరు. నేనే ఆఫీసర్ ఉన్నా, అట్లేం లేదు. అప్పుడు కూడా మేము ఎందుకంటే సప్లైలో కొంచెం లేట్ ఉంటుంది తప్ప యూరియా షార్టేజ్ లేదు. సప్లై అనేది కొంచెం లేట్ అవుతుంది అంత తప్ప షార్టేజ్ అనేది ఇంతవరకు లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మనకు 50,000 మెట్రిక్ టన్నులు మనకు అలాట్ చేసింది. 25,000 మెట్రిక్ టన్నులు ఈ ఫస్ట్ వీక్ లో మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఇస్తున్నది. దాంట్లోంచి మనకి దాదాపు 5,000 నుంచి 6,000 మెట్రిక్ టన్నులు మన మామూనార్ జిల్లాకు కేటాయిస్తున్నారు. మన మామూనార్ జిల్లాకు కేటాయిస్తున్నారు. కాబట్టి దయచేసి మామూనార్ జిల్లాకి ఈ 25,000 నుంచి 5 నుంచి 6,000 మెట్రిక్ టన్నులు ఈ వారంలో మనకు కేటాయిస్తారు. దాని మొత్తం మన యూరియాని మనకు సఫిషియెంట్ గా ఈ 15 ఏళ్ల లోపల మామూనార్ జిల్లాను మొత్తం నింపేస్తాం. ఈ రోజు కూడా యూరియా లేదు అంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి రైతులంతా ఆందోళన చేశారు. ఎందుకు ఈ రోజు యూరియా ఇవ్వలేకపోయారు? శనివారం రోజు వచ్చిన వారికి టోకన్స్ ఇచ్చారు, సోమవారం రోజు ఇస్తామని. మరి ఒకటి ఏంటంటే అది మీకు చెప్పాను కదా, మనకి నిన్న మొన్న రావాల్సిన 2 రేకులు ఏమైనాయంటే వర్షాల వల్ల డిలే అయినాయి. మనకి ఆల్రెడీ స్టాక్ వస్తుంది కాబట్టి ఒకటి ఏంటంటే టోకన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సపోజ్ టోకన్ ఇవ్వలేదు అనుకోండి, ఆ రైతు వచ్చే లోపల అది ఇంకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ లైన్ కట్టాలి కదా. అందుకని టోకన్ నుంచి ప్రిపేర్ చేయాలని ఉద్దేశంతో ఇచ్చినాము. కానీ అది వర్షాల మూలంగా రేకు లేట్ అయింది కాబట్టి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇబ్బంది ఏం కాదు. ఇక ఎప్పటి వరకు యూరియా చేరుకుంటుంది? వారం వరకు క్లోజ్ అయిపోతుంది. ఈ వారం రోజుల లోపల మనం సబ్సిడీ 4 రేకులు వస్తే జిల్లా అంతా క్లోజ్ అయిపోతుంది. యూరియా ఎవరు అడిగినా అడిగారు. ఇది పరిస్థితి. ఎక్కడ యూరియా కొరత అనేది లేదంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కొరత ఉంది, యూరియా అందట్లేదు అనేది రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంత ట్రాన్స్పోర్టేషన్ లేట్ కారణంగా యూరియా డిలే అవుతుంది. ఖచ్చితంగా వారం రోజుల్లో ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాం, రైతులందరికీ అందాల్సినటువంటి యూరియాను అందిస్తామంటూ మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ అధికారి చెప్పుకొస్తున్నారు. గతం నుంచి కూడా దాదాపుగా 15 రోజుల నుంచి కూడా యూరియా కొరతతో రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతూ వారంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తున్నటువంటి నేపథ్యంలో సకాలంలో యూరియా అందకపోవడం కారణంగా నష్టాల బారిన పడుతున్నాం. ఎప్పుడు వచ్చినా సరే మరొక రోజు రావాలంటూ కూడా వారంతా కూడా వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. కాబట్టి ఈ రోజు సోమవారం రోజు యూరియా వస్తుంది, వచ్చి తీసుకోవాలంటూ కూడా రైతులకు నిన్న మొన్నటిదాకా వచ్చినటువంటి రైతులకు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా స్టాక్ రాలేదు. ఈ రోజు కూడా రైతులకు యూరియా అందించలేనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో రైతులంతా వచ్చి రోడ్డుపై బైఠాయించారు. వాళ్ళంతా కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. పూర్తిగా రైతాంగం యూరియా సకాలంలో అందినట్లయితే వారంతా కూడా పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే ప్రభుత్వం సకాలంలో యూరియా అందరినీ చేయట్లేదు, పంటలంతా కూడా నష్టపోతున్నామంటూ కూడా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా వీరికి వచ్చి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి రైతులకు మద్దతు తెలుపుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. పూర్తిగా ప్రస్తుతానికైతే వారు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తిగా ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగానికి మద్దతు తెలుపుతూ ఇక్కడికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా కూడా చేరుకోవడంతో ఇక్కడంతా కూడా పూర్తిగా ఒక రకమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. పూర్తిగా బీఆర్ఎస్ నాయకులు రైతుల
రైతుల పక్షాలను నిలబడతామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. వారందరికీ యూరియా అందించాలి, యూరియా అందించినట్లయితే వారి పక్షాన మేము మద్దతుగా ఉంటూ కూడా యూరియా అందించే వరకు కూడా ఫైట్ చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం కదా, లక్ష్మారెడ్డి మాజీ మంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, వీరంతా కూడా వచ్చేసి రైతులకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా రైతుల పక్షాన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు ఆల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడదాం. ఓన్లీ సీటు మీద కూర్చోవడానికి ఇష్టమైన హామీలు అలవిగానే హామీలు ఇచ్చిరు ఎక్కిరు తప్ప ప్రజలకు రైతులకు ఏం చేయాలన్న కోణంలో ఆలోచన చేస్తలేరు. వచ్చిన రోజు నుంచి కేసీఆర్ ఎట్లా తిట్టాలన్న ఆలోచన తప్ప ఇవాళ జిల్లాల ఎంత ఎరువులు కావాలి, ఇవాళ ఈ జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ జిల్లా కన్నా కొంచెం ఎక్కువ ఇవ్వాలి కదా, జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు. మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి యూరియా మస్తుగా ఉంది అంటాడు. మన జూపల్లి గారు రివ్యూ పెట్టి మస్తుగా ఉంది అంటారు. మరి మస్తుగా ఉంటే ఈ జనాలు ఎందుకు వచ్చి రోడ్డు మీద కూర్చుంటున్నారు? 3 గంటల రాత్రిపూట వచ్చి ఆఫీసుల పని ఎందుకు తిరుగుతున్నారు? క్యూ లైన్లు ఎందుకు ఉన్నారు? అంటే అవగాహన లేదు, ఆలోచన లేదు, మంచి చేయాలన్న తపన లేదు. ఇలా పక్క రాష్ట్రంలో నిజంగా ఒక్క వీడియో రావట్లేదు, ఒక సమస్య రావట్లేదు. ఎందుకంటే సఫిషియెంట్ యూరియా అక్కడ పోతా ఉంది. మరి ఈ రాష్ట్రంకి వెళ్ళి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద అంటది, కేంద్రం మేము పంపినామంటది. మరి ఎటు పోయింది? మధ్యలో ఎవరు ఎత్తుకపోయిండు? ఎక్కడ బ్లాక్ మార్కెట్లకు పోయింది? రైతులకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు లేదు? ఎందుకు ఈ సమస్య లేదు? ఇవాళ ఎందుకు వస్తుంది? దాన్ని అడ్రస్ చేయమంటే ప్రతిపక్షాలను తిట్టడం, రైతులు అనవసరంగా వచ్చి రోడ్ల మీదకి వస్తుండ్రు. అరే ఆడపిల్లలు వచ్చి నిలబడ్డారు, ఈ ఆడపిల్లలు పొద్దుగాల 3 గంటలకు వచ్చి నిలబడతారా? ఎవడన్నా ఆర్గనైజ్ చేస్తే కామన్ సెన్స్ ఉండాలి కదా. నువ్వు సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప నువ్వు సమస్యను డైవర్ట్ చేయాలన్న ఆలోచన ప్రతిసారికి అంతే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఈ జిల్లాకు కావాల్సిన యూరియా 100కు 100% పర్ఫెక్ట్ గా పంపాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు మా అధికారులతో మాట్లాడారా? అధికారులు ఏం చెప్తున్నారు? నిజానికి యూరియా కొరత ఉందా? యూరియా ఉన్నప్పటికీ రైతులకు అందజేయడంలో ఫెయిల్యూర్ అవుతుంది. అంటే యూరియా కొరత ఉంది. ఒకటి కొరత అంటే వీళ్ళకి తెచ్చుకోనికే శాత కాలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలో తెచ్చి బఫర్ స్టాక్ పెడుతున్నారు. వీళ్ళు ఎందుకు బఫర్ స్టాక్ పెట్టలే? 30% మేము బఫర్ స్టాక్ పెడుతుంటివి. ఇవాళ యూరియా కొరత ఉంది. వచ్చిన యూరియా కూడా 50-100 బ్యాగులు ఇస్తున్నారు. మిగతా వెనకంగా వాళ్ళ నాయకులు ఎత్తుకోపోతున్నారు. అది కూడా ఇవాళ కామెంట్ చేస్తా ఉన్నారు రైతులు. అంటే ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ నడుస్తలేదు. ఇలా అధికారులతో మాట్లాడితే వస్తుంది. ఏ డేట్ వస్తుంది? పర్ఫెక్ట్ గా డేట్ చెప్పండి రైతులకి. ఆటోమేటిక్ గా రైతులకు ఆ రోజే వస్తారు. రేపు అంటాడు, మళ్ళీ రేపు వచ్చిపోతారు. ఎల్లుండి అంటారు, ఎల్లుండి. అరే కూలినాలు ఇడిచిపెట్టుకొని వాళ్ళు ఇంటికాడ వంట వండకుండా వచ్చి 3 గంటలకు వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఇప్పటికైనా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి సాల్వ్ చేయాల్సిందిగానే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. యూరియా కొరతపై రాజకీయాలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు అనేటటువంటి కాంగ్రెస్ నాయకుల మాటలకి ఏం చెప్తారు? అవన్నీ సొల్లు కబుర్లు. అంటే పని శాతగానోడే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఏమి తన తప్పును ఒప్పుకోవాలి నిజంగా కూడా. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు 15 మంచిగా ఉన్నది, ఇవాళ ఎందుకు లేదు? గది చేయరనా అంటే ప్రతిపక్షాల మీద ఏడుస్తాం, కేసీఆర్ని తిడతాం. గదేనా మీకు అధికారం ఇచ్చింది? కేసీఆర్ని తిట్టనీకేనా? 20 నెలలు అయిపోయింది కదా. ఇప్పటికే పాలన శాత కాకపోతే ఇలా ప్రజలకే అర్థమవుతుంది కదా. ఎవడు లేడు. ఎంతసేపు రెచ్చగొట్టే మాటలు, డైవర్షన్ చేసే మాట్లాడాలి తప్ప సమస్యను చిత్తశుద్ధితోటి ఆలోచన చేస్తే 100% పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లోపించింది. వాళ్ళు ఎంతసేపు కుర్చీ మీద కూర్చున్నారు అంతే తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పటికైనా రాష్ట్రానికి కావాల్సిన యూరియా 100కు 100% కేంద్రంతో కొట్లాడి ఇలా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయండి. రాష్ట్రానికి కావాల్సింది మొత్తం తీసుకురండి. తీసుకొస్తేనే పంట బతుకుతుంది కదా. ఇలా పంట చేతికి వచ్చిన పంట వాళ్ళకి బాధ అదే కదా. ఇప్పుడు లంబడామే మాట్లాడుతూ ఉంది, ₹1,00,000 పెట్టుబడి పెట్టినాం, అది నష్టం పోతే వాళ్ళ గుండె ఆగిపోతుంది కదా. చిన్న రైతుల గురించి మనం ఆలోచన చేయాలి. గది ఆలోచన చేయకుండా ఎంతసేపు రాజకీయం కాదు కదా. ఇవాళ వరకు మేము రోడ్డు మీదకి రాలే. నిజంగానే మేము రోడ్డు మీదకి వచ్చేటట్లుంటే ప్రభుత్వం ఇట్లా ఉండేదా? ఇలా రైతులకు మేము సపోర్ట్గా వచ్చినాం. ఇలా కలెక్టర్ని కలుగుతామని పోయినాం. ఆడిపోతే ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు రస్తారోకో చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాం. వాళ్ళ బాధ అర్థమవుతా ఉంది మాకు. ఫర్దర్గా ఏం చేయబోతారు అంటే రైతులంతా కూడా యూరియా కొరతతో నిజంగా కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? రైతులకు యూరియా అందేందుకు ఏ రకంగా ముందు? ఎక్కడిదక్కడ మేమైతే రైతుల పక్షాన నిలబడతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బూత్పుల్లో కూడా దాదాపు 600-700 మంది రైతులు ఉన్నారు. ప్రతిరోజు వస్తూ ఉన్నారు.
నేను మొన్న మూసాపేట దగ్గరికి పోయినా. రైతుల పక్షాన ఉంటాము, కొట్లాడతాము, ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా సిద్ధమవుతుంది పార్టీ. సో చూస్తున్నాం కదా, పూర్తిగా రైతుల పక్షాన నిలబడతాం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా అందించేంత వరకు కూడా మేమంతా కూడా ఫైట్ చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే యూరియా అందించే వరకు మేమంతా కూడా ఫైట్ చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం కదా, పూర్తిగా రైతులంతా కూడా రోడ్డుపై రాస్తారోకో చేస్తున్నటువంటి నేపథ్యంలోనే విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో నిజానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే విషయాల్ని తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ స్వచ్ఛందంగా రైతులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఎవరిని పురమాయించట్లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అధికార కాంగ్రెస్ పార్టీ రైతులకు యూరియా అందించడంలో విఫలమైపోయింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఏనాడు రాలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈరోజు రైతులకు ఈ పరిస్థితి దాపరించిందంటూ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తెలియజేస్తున్నారు. ఏంటి అసలు సమస్య ఏంటి, ఎందుకు ఆందోళన చెందుతున్నారు, అసలు నిజానికి యూరియా కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. యూరియా కొరత ఉందా లేదా? రాష్ట్ర ప్రభుత్వం అసలు యూరియానే రాదు సార్. మామనాడు జిల్లాకి యూరియానే వస్తలేదు. ఎక్కడ చూసినా లైన్ల కొద్దిగా పెట్టి చెప్పులు మొత్తం లైన్లో పెట్టినాము. వారం 2 వారాలు తిరిగితే కూడా 100లో 1 బస్తా ఎవరికొకరికి దొరుకుతుంది. కానీ ఏ ఒక్క రైతుకు యూరియా అందలేదు. నాకు ఉన్న ఎకరన్నర పొలానికి కూడా 2 నెలలు అవుతుంది యూరియా కల్పించి 15 రోజులు అవుతుంది. వేసి 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు యూరియా 1 బస్తా కూడా అందలేదు. వస్తుండా పోతుండా ఇవే మాటలు మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు వచ్చి. ఏ ఒక్క ఎమ్మెల్యే రాలేడు, ఏ ఒక్క కలెక్టర్ రాలేడు, ఎవరు హామీ ఇవ్వలేరు. అన్ని ఉత్తుత మాటలు వీళ్ళే చెప్తున్నారు. ఆ వచ్చిన 1 లారీ ఉంటే ఈ జిల్లాకి ఏంటి సరిపోతుంది? ఒక 500 మంది వస్తే దాంట్లో ఒక 10 మందికి మాత్రమే దొరుకుతుండదు. అది 1 బస్తా 2 బస్తాలు. అది ఏమి ఇచ్చాడు? 100 ఎకరాల పొలం పెట్టుకొని ఒక 5 ఎకరాల పొలానికి ఇవ్వలేడు. ఎకరా పొలానికి కూడా 1 బస్తా ఇవ్వండి గవర్నమెంట్. ఈ ఉన్నొక్కటే లేకున్నొక్కటే రైతులను అయితే ఇప్పుడు ఆగం చేసి ఇచ్చింది. మొత్తం పంటలు అయితే సత్యనాశ అయిపోయినాయి. గతంలో ఎటువంటి పరిస్థితి ఉందా? గత సంవత్సరం కావచ్చు, అంతకుముందు సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి? నేను నాకు తెలివి వచ్చి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ల నుండి ఫస్ట్ టైం ఇప్పుడే. 40 ఏళ్ల నుండి యూరియా లేనిది ఇప్పుడే. డిఎఫ్ కూడా అంత లేదు. కరిగేట్లప్పుడు డిఎఫ్ కూడా అంత లేదు సార్. అది బ్లాక్లు అమ్మారు. 1600లకు 1 సంచి బ్లాక్లో తీసుకున్నాం. అది డిఎఫ్ కూడా. ఈ గవర్నమెంట్ వచ్చిందంటే యూరియా కొరత, డిఏపి కొరత, ఫుల్ కొరతలు ఉండదు సార్. మాకైతే అందలేదు. ఎటువంటి సౌకర్యం లేదు. మందులు అయితే ఈ బస్సులకు పిరి పెట్టిన బస్సులు బంద్ చేసి నేను తిరగబట్టి కమ్మసం 15 రోజులు అయింది. 15 రోజులు అవుతుంది. నారు పెట్టినామంటే పిండి లేదు. మళ్ళీ ఎట్లా అవుతుంది? ఎర్రగా అయిపోయినాయి. తిరిగి వస్తున్నాం పోతున్నాము. ఏం చేస్తున్నాము? బతకాలా లేదా? లేక ఫస్ట్ పెట్టకూడదన్నా చెప్పాలి. అప్పుడు చెప్పపోయి పెట్టినాక పరిచాను. ఏం చేస్తాం? ఏం చెప్తున్నారు? నువ్వు ఎన్నిసార్లు తిరిగినావు? 15 రోజులే. ఏం చెప్తావు? దొరకలేదు, సంచులు వస్తలేదు, పిండి అంటున్నారు. పిండి వస్తలేదు అంటారు. పెద్దమ్మ ఏ ఊరు నుంచి వచ్చాను? మణికొండ. 15 దినాలే సార్ మేము రాబట్టి. 1 సంచి దొరుకుతలేదు. 3 ఎకరాలు నాటేసిన ఎర్రగా అయిపోయింది. దండుగా చేను కోతలేము మేము. అంటే ఇప్పుడు యూరియా ఈ రోజు కూడా మీకు అందలేనట్టుంది. ఎప్పటి వరకు యూరియా రాకపోతే పూర్తిగా పంట నష్టమయ్యే అవకాశం ఉంది. చూడు పంట పోతుంది. 2 నెలలు అవుతుంది నాటేసి. ఇక పంట వస్తుంది మాకు చేతుకు. ఇక నిన్న వస్తే చిట్టీలు రాసి ఇచ్చిండ్రు. శనివారం నాడు వస్తే సోమవారం నాడు రండి అని చెప్పిండ్రు. ఇవాళ వస్తే లేదు లేదని చెప్తుండ్రు. ఎన్ని దినాలు తిరుగుదు మేము. ఆకలి కొని ధూప కొని 4 గంటలకు వచ్చినాం. రాత్రి వంట చేయలేదు, పిల్లలకి ఏం పెట్టలేదు మేము. అంటే నీకు ఎన్ని ఎకరాల ఉంది? నీకు ఎన్ని బస్తాలు అవసరం? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలకు 6 బస్తాలు అయితే మస్తు అవుతుంది. 1 బస్తా కూడా తీసుకోవాలి. నా ఆధార్ కార్డు కూడా ఇన్నే ఉండే. 1 బస్తా తీసుకోవాలి. చూస్తున్నాం కదా, ఈ మహిళ దాదాపుగా 3-4 గంటల ప్రాంతంలో వచ్చాను. మొన్న వచ్చినప్పుడు టోకన్ వేసి ఇచ్చారు. ఈ టోకన్ ఇస్తే ఖచ్చితంగా సోమవారం రోజు యూరియా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వస్తే లేదు అని చెప్తున్నా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము పత్యపురంకి వెళ్ళాం సార్. మాకు 3 ఎకరాలు ఉండదు. వరి నాటేసినాము. ఈరిగా లేదు. అంతకుముందు తుకం పోసి 2 నెల రోజులు అవుతుంది. ఇప్పుడు నాటేసి 2 నెలలు అవుతుంది. కలిసినాము. ఎట్లా పెట్టిన నారు అట్లనే ఉంది. ఈరిగేస్తేనే మాకు పంటలు వస్తాయి. లేకపోతే పంటలు రావు. రైతులము
లక్షలు ఒక మంచి కూలి మంచికి 1500 ఇచ్చి చేయించుకున్నాం. మా రైతుల పరిస్థితి ఏంది, మా గతి ఏంది? రోడ్ల మీదకి 15 రోజుల తిరుగుతుంటే ఇంటికాడ పిల్లలు పాపలు ఏడుస్తుంటే పాలజీకే పాపలు. ఆ పాపలకి ఇప్పుడు పోయి మేము ఆహారం ఏం చేయాలి? ఈ టైంలో పోయి ఈ రోడ్డు మీద తిరిగి గతి అయ్యి ఇంటికి పోతే మా పాపలకి పాలిచ్చి టోపికే లేకుంటుంది మాకు. ఎందుకు తిప్పుతున్నాడు సారు? లేకపోతే చేత కాకపోతే ఇడిసపెట్టామను అని చేత కాకపోతే ఇడిసపెట్టామను. మేము ఎట్లనన్నా తెచ్చుకుంటాం, బ్లాక్లో తెచ్చుకుంటుంటే బ్లాక్లలో ఇస్తలేరు, ఏడిస్తలేరు. ఆడ రాంది బ్లాక్లో ఏమిస్తారు మాకు? సావుకాలు దానికి వచ్చి ఇస్తలేరు. సావుకాలు మా తాన లేవమ్మా అంటారు, మా తాన తీసుకోలేరు అంటుండ్రు. సరే మంచి మీ తాను తీసుకో. ఈడికొస్తేనేమో రోడ్డు మీద లైన్ కట్టి 2 వారాల కరెక్ట్ 3 గంటలకు వచ్చినాం. 3 గంటల రాత్రి వస్తే మాకు దొంగేమి దూరం పైన మాసం ఉండే తాసం ఉండే. మొన్న నవపేటలా కొట్టుకొని కమ్మలు ముక్కు పుల్లలు సొమ్ములు పుస్తల పత్తిలు పోయినాయి. ఆ పరిస్థితి వచ్చింది మాకు. ఈ రోజుల మీకు రానిక మాకేం పరిస్థితి? ఎంత పెట్టుబడి అయింది ఇప్పటి వరకు? 45,000 అయింది. నాటుకుళ్ళు ఒక్కొక్క మంచికి 1500 ఇచ్చి చేయించుకున్నాం. 15 మంది 3 రోజులు వేసిండ్రు. ఎంత అవుతుంది? అడుగు సంచులు ఎంత అవుతున్నాయి? ఇరిగే సంచులు ఎంత అవుతున్నాయి? అడుగు సంచులు ఎంత అవుతున్నది? కలుపు మందు నాటుకుళ్ళు దున్నినప్పటి సంది దానిలో 4 ట్రాక్టర్ తీయిందంటే మాకు అప్పటి సంది కిరాయి పడుతుంది. ఇప్పటి వరకు మా ఆపద ఎవరు తీసేటోళ్ళు లేరు. వీని చేత కాకపోతే రాజా విడిచి పెట్టమని పొమ్మని వెళ్ళిపోమనండి ఇవన్నీ. ఇది చూస్తున్నాం కదా, రైతులంతా కూడా గత 15 రోజుల నుంచి కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా సకాలంలో యూరియా అందించట్లేదు. ఇప్పటికే పంటలంతా కూడా ఎరుపెక్కాయి, పంట నష్టపోయేటటువంటి ప్రమాదంలో ఉంది. ఇప్పుడు కూడా ఒక్క యూరియా బస్తా కూడా అందట్లేదు అంటూ కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే పూర్తిగా రైతులకు అందాల్సినటువంటి యూరియాను అందించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా డిమాండ్ చేస్తుంది. నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.